హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయుల మెడికల్ రియంబర్స్మెంట్ మరియు ఏపీజీఎల్ఏ సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం. వీరందరికీ 3-4 రోజుల్లోనే అకౌంట్లో డబ్బులు జమ కానున్నాయండి. సో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే 3-4 రోజుల్లో వీరందరి అకౌంట్లో డబ్బులు జమ. మానవ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ సెటిల్మెంట్ ద్వారా వేగవంతంగా ఏర్పాట్లండి. సో వైద్య ఖర్చుల కోసం ఈపీఎఫ్లో ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని 50,000 నుంచి ₹1,00,000 వరకు ఈపీఎఫ్ పెంచింది ఈపీఎఫ్ఓ. సో మానవ ప్రమేయం లేకుండా వేగవంతంగా ఆటో సెటిల్మెంట్ ద్వారా 3 రోజుల్లో దాకా సమయం పట్టేది. విద్య, వైద్యం, వివాహం ఇలాంటివి వాటి కోసం రూల్ నెంబర్ 68K ప్రకారం ఈపీఎఫ్ఓలో చేరి 7 సంవత్సరాలు అయినప్పుడు, లేదా ఇంటి కోసం అయితే 68B ప్రకారం 5 సంవత్సరాలు పూర్తయ్యాకే ₹1,00,000 విత్డ్రా చేసుకోవచ్చు. సదుపాయం కల్పించింది. వైద్యం కోసం అయితే ఎప్పుడైనా విత్డ్రా చేసుకునే సౌకర్యం అయితే మనకు ఈపీఎఫ్ఓ కల్పించింది. ఉపాధ్యాయులు మరియు ఉద్యోగుల ఏపీజీఎల్ఐ బాండ్స్ మెచ్యూర్ అయినవి క్లెయిమ్ చేయడానికి కావాల్సిన వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. సో ఒకటి, సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డు. మీరు మీ సిఎఫ్ఎంఎస్ ఐడితో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఆధార్ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉండాలి. ఫోన్ కూడా ఉండాలండి, సరిపోతుంది. సో రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ నాన్ టీచింగ్ స్టాఫ్, రిటైర్డ్ గెజిటెడ్, అలాగే రిజిస్టర్డ్, నాన్ గెజిటెడ్ ప్రతి ఒక్కరు తమ మెడికల్ రియంబర్స్మెంట్ ప్రపోజల్ ఆన్లైన్ ద్వారా మాత్రమే పంపవలసి ఉంటుంది. మాన్యువల్గా పంపడానికి ఇప్పుడైతే అవకాశం లేదండి. ఆన్లైన్ అనేది ఈజీ మెథడ్. సో ఏపీజీఎల్ఐ వారు ఏమంటున్నారంటే, లోన్లు మరియు మెచ్యూరిటీ బాండ్లను క్లెయిమ్ చేసుకునే అవకాశం మన వ్యక్తిగత నిధి యాప్లోనే లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడే ఆప్షన్ అయితే రీసెంట్గా పెట్టడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే అండి. సో అక్కడికి వెళ్ళి మనం ఇదే చేసుకోవచ్చు. ఆధార్ ఓటీపీ సహాయంతో సబ్మిట్ చేసినట్లయితే మనం డీడీఓ గారి లాగిన్కు వెళ్తుంది. ఆయన అప్రూవ్ చేసినట్లయితే ఏపీజీఎల్ఐ కార్యాలయంకు వెళ్తుంది. ఎటువంటి లిఖితపూర్వక దరఖాస్తు అవసరం లేకుండా ఆన్లైన్లో సులభంగా మనం స్టార్ట్ చేసినప్పటికీ నుంచి 2024 జనవరి వరకు మన యొక్క ఏపీజీఎల్ఐ పూర్తి సమాచారాన్ని కూడా మనం డౌన్లోడ్ స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అక్కడే nithi.apcfss.in లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ముందుగా బాండ్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 1 నుండి 12 అనేది కనిపిస్తుందండి. 12 అంటే 12 నెలల ప్రీమియం నమోదు చేశారు అని అర్థము. ఉదాహరణకు 10 లేదంటూ మధ్యలో 1 నుంచి 12 మధ్యలో 10 కానీ అట్లా ఏదైనా మిస్ అయినట్లయితే ఆ నెల ప్రీమియం మిస్ అయినట్టు అని అర్థం అండి. సో మనం ఇప్పుడు మన నిధి యాప్లోనే ఏపీజీఎల్ఐ సంబంధించిన ప్రతి ఒక్క ఆపరేషన్స్ అయితే చేసుకోవచ్చు అండి. ఆపరేషన్స్ అంటే ఇవి మనకు కావాల్సిన అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే గుడ్ న్యూస్ తీసుకొని రావడం జరిగిందండి. సో ఒకప్పుడు 3-4 రోజులు పట్టేది, కానీ ఇప్పుడు త్వరగా అయితే ఆటోమేటిక్ పేమెంట్ క్లెయిమ్ పద్ధతిలో మీరు మెడికల్ రియంబర్స్మెంట్ ఏదైనా సరే అండి తొందరగా అయితే అకౌంట్లో జమ అవుతున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.